తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మన ఎపిసోడ్లో గేమ్ చేంజర్ అనే సినిమా గురించిన రివ్యూ అండ్ మై వ్యూని ఒకసారి మనం చూద్దాం. ఈ సినిమా సంక్రాంతి కన్నా ముందే, అంటే దాదాపుగా జనవరి 10వ తారీఖునే రిలీజ్ అయినప్పటికి కూడా, నేను ముందుగా చూసినప్పటికీ కూడా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల కథనాలు, యూట్యూబ్లో వస్తున్న రకరకాల ఎపిసోడ్స్ చూసి నేను కూడా, అంటే సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా అనకండి, సినిమా మనం థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం బట్ ఎ బ్యాడ్ స్క్రీన్ ప్లే అండ్ ఎ ప్యాసివ్ క్యారెక్టర్. అంటే హీరో ప్యాసివ్ అయిపోయాడు. అందువల్ల సినిమా కొంచెం లేట్గా, అంటే 3 సినిమాలు రిలీజ్ అయినాయి, దానిలో 2 ఆల్రెడీ రిలీజ్ అయినాయి, నేను ఎపిసోడ్స్ చేశాను. ఇప్పుడు లాస్ట్గా ఈ ఎపిసోడ్ని చేస్తున్నాను. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు జనరల్గా చెప్పే రిక్వెస్ట్, నేను ఏ అభిమాన సంఘాలకు కానీ ఏ హీరోకి కానీ అభిమానిని కాదు, మెంబర్ని కాదు. ఒకళ్ళని విమర్శించటం లేదా సినిమాని డిగ్రేడ్ చేయటం నా ఉద్దేశం అంతకన్నా కాదు. ఒక హీరో లేదా ఒక హీరో ఫ్యాన్స్నో మరో రెచ్చగొట్టడం కాదు, లేదా వాళ్ళని డిగ్రేడ్ చేయటం అంతకన్నా కాదు. సినిమా హీరోల మీద, సినిమా మీద, అన్నిటి మీద నా గౌరవం ఉండి, సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా సినిమా ఎందుకు బాగలేదు, ఈ సినిమాకి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది నా ఉద్దేశాన్ని మీకు తెలియచేసే పని తప్పితే సినిమాకి నాకు, సినిమా కలెక్షన్స్కి నాకు, సినిమా ఫ్యాన్స్కి నాకు, సినిమాకి వేరే సంబంధం, మరొక సంబంధం అంటూ లేదు. కేవలం ఇది నా ఒక వ్యక్తిగతమైన ఒపీనియన్. ఒక టికెట్ కొన్న ప్రేక్షకుడిగా నా ఒపీనియనే మీరు అనుకోండి. దయచేసి రాజకీయాలని మరొకటిని నాకు మాత్రం అంటకట్టకండి. నేను వాటికి దూరం. రాజకీయాల్లో లేనా, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదా అంటే అదంతా అయిపోయింది. ఇప్పుడు నాకు కాదు. ఓన్లీ ఫిలిం యొక్క డెవలప్మెంట్. కొత్తగా ఉన్న యంగ్ రైటర్స్, యంగ్ డైరెక్టర్స్ ఏమైనా ఒక చిన్న పాయింట్ ఈ ఎపిసోడ్ ద్వారా నేర్చుకోగలిగితే చాలని ఉద్దేశంతో చేసే ఎపిసోడ్ తప్పితే మరొక ఉద్దేశం కాదు. మనం పదండి, ఎందుకు ఈ సినిమా సంక్రాంతి రేసులో ఇటువంటి ఫలితాన్ని పొందిందనేది ఒక్కసారి చూద్దాం. ఈ సినిమా దర్శకుడు శంకర్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్కి ఒక్కసారిగా తీసుకెళ్లిన దర్శకుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. టెక్నికల్గా టేకింగ్లో, తీయటంలో కానీ నెంబర్ 1 దిట్ట. గ్రాఫిక్స్ను ఉపయోగించి పాటల్లోనూ కంటెంట్లోనూ కొత్త సబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి సినిమా యొక్క స్కేల్ని పెంచుకోవచ్చు అని చూపించిన దర్శకుల్లో కూడా మొదటి దర్శకుడు. తెలుగులో స్ట్రైట్గా ఫస్ట్ సినిమాతో వస్తున్నటువంటి దర్శకుడు. శంకర్ ఫస్ట్ టైం మొత్తం స్ట్రైట్ సినిమా తీస్తున్నాడు. తర్వాత దిల్ రాజు అనేటువంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నాడు. రామ్ చరణ్ అనేటువంటి ఒక పెద్ద హీరో, గ్లోబల్ స్టార్గా ఎదిగిన హీరో దీనిలో హీరోగా పనిచేస్తున్నాడు. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ఇంత బ్యాకప్ ఉన్నప్పటికి కూడా సినిమా ఎందుకు పోయిందంటే సినిమాలో స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటమే ప్రధానమైన లోపం. కథ, నేను మొట్టమొదటి అందరికీ కూడా 2 ప్రశ్నలే వేస్తాను. ఇది ఎవరి గురించి కథ, దేని గురించి కథ? ఒక ఎలక్షన్ కమిషనర్ యొక్క కెపాసిటీ ఏంటో, హీ కెన్ చేంజ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ని ఒక దారిలో పెట్టగలిగే సామర్థ్యం ఉన్నటువంటి శేషన్ వంటి ఎలక్షన్ కమిషనర్ల లైఫ్ని స్ఫూర్తిగా తీసుకుని కథ రాద్దామనుకున్నావా, లేదా ఒక పొలిటీషియన్కి ఒక ఐఏఎస్కి మధ్య యుద్ధంగా తీద్దామనుకున్నావా? ఏ పాయింట్ మీద ఈ కథ నడపాలి అనేటువంటి డైలమా ఉండటం బట్టే ఈ సినిమా రకరకాలుగా మారిపోయి. నేను ఇంతకుముందు మన ఎపిసోడ్లో కూడా చెప్పాను, అదే పుష్ప 2 వచ్చినప్పుడు ఏ ముక్కకు ఆ ముక్క అద్భుతంగా ఉంటుంది. అంటే టేకింగ్లో బ్రహ్మాండమైన టేకింగ్ చేస్తాడు శంకర్. తర్వాత ఆ పెట్టినటువంటి ఖర్చుని స్క్రీన్ మీద చూపించేటటువంటి మంచి డైరెక్టర్ కూడా శంకర్ ఒకళ్ళు. కథని ఎమోషనల్గా నడపడంలో, ఎమోషనల్ కంటెంట్ని చూపించడంలో కూడా శంకర్ దిట్ట. కానీ ఈ సినిమాలో ఎపిసోడిక్ అయిపోయింది. అంటే కలెక్టర్ గారు సెలెక్ట్ అవడం ఒక ఎపిసోడ్ అవుతుంది, ఆ తర్వాత ఆయన రైడ్స్ అన్నీ అన్నీ కలిపి ఒక ఎపిసోడ్గా వస్తాయి, తర్వాత ఈ మోపిదేవితో ఒక ఎపిసోడ్ వస్తుంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎపిసోడ్ వస్తుంది,
ఎలక్షన్స్ ఒక ఎపిసోడ్ వస్తుంది. ఇలా ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి ఆ ఎపిసోడిక్ ప్యాటర్న్ ఆఫ్ స్క్రీన్ ప్లే పర్టికులర్గా సినిమాకి అంత వర్కౌట్ కాదు. కామన్గా ఒక థ్రెడ్ ఉన్నప్పటికీ కూడా ఆ బలం దీనికి చాలలేదు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే ఇది ఎక్కువగా వెబ్ సిరీస్కి పనికొచ్చేటటువంటి ప్యాటర్న్. అదే ప్యాటర్న్లో రావటం వలన ఈ సినిమాకి ఇటువంటి ఫలితం, అంటే ఒక ఎమోషన్ని ఆడియన్స్లో క్రియేట్ చేయలేకపోయింది. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మరొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సినిమా ప్రేక్షకుడిగా, ఇది రామ్ చరణ్ అభిమానులు కూడా మళ్ళీ ఒకసారి చూడండి. మీరు చూసినప్పుడు రామ్ చరణ్ యొక్క లుక్, పర్టికులర్గా ఫేస్ లుక్ని చూసినట్టయితే ఈ ముస్టాచెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీసాల యొక్క అమరిక ఇతని ఫేస్కి అమరి లేదు. అది ఏంటి వాడారంటే పెన్సిల్ ముస్టాచెస్ అంటారు, లేదా గ్యాప్ ఉన్న పెన్సిల్ ముస్టాచెస్ వాడారు. అంటే పైన కొంచెం కట్ చేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది అతని ఫేస్కి సూట్ అవ్వలేదు. అది ఫ్లాష్ బ్యాక్లో వచ్చినప్పుడు కూడా వాడారు, అది అంత సూట్ అవ్వలేదు. మీరు గమనించినట్టయితే గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ మనకి ఆస్కార్ అవార్డుకి వెళ్ళినప్పుడు అతని లుక్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకని? ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కొత్తగా చూపించాలంటే ఆ డిజైనర్స్ కానీ, వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో స్టాఫ్ కానీ అద్భుతంగా చూపించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ముస్టాచెస్ ఉన్నాయో, ఇవి అంతా వర్కౌట్ కాలేదు. చిరంజీవి గారు కూడా కొన్ని ఇట్లాంటి ముస్టాచెస్తో ట్రై చేశారు, అవి అంత ఫలితాన్ని ఇవ్వలేదు. నాకు తెలిసి అది ఒక సినిమా అనుకుంటాను, చిరంజీవి అనే సినిమా అనుకుంటాను, దానిలో కూడా ఇట్లా కనిపిస్తారు పెన్సిల్ ముస్టాచెస్తో. అది అటర్ ఫ్లాప్, సరిగ్గా ఆడలేదు. ఈయన ఫేస్కి సెట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తున్నప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న శ్రీకాంత్, తర్వాత రాజీవ్ కనకాల మంచి మంచి మీసాలతో మనుషులు దిట్టంగా కనపడుతుంటే ఈయన చిన్నగా ప్యూనిక్గా అయిపోయాడు, చిన్న మనిషి అయిపోయాడు. అంటే యంగ్గా కనపడవచ్చు, కానీ ఎఫెక్టివ్గా, అంటే వాళ్ళకన్నా ఇదిగా కనపడటం. మీరు ఇదే విషయాన్ని కనుక ఆర్ఆర్లో ఉన్న అతని ఫేస్కి తగిలించిన ముస్టాచెస్ కానీ దీన్ని కానీ గమనించినట్టయితే ఈ తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే క్యారెక్టర్లో ఉన్న ఒక డైనమిజంకి తగ్గట్టుగా లేదు. రెండోది అందంగా లేవు. రెండోది చిరంజీవి గారు కూడా చాలా సినిమాల్లో ఒక టైప్ ఆఫ్ ముస్టాచెస్ని ఉపయోగించి ఆయన బాగా పాపులర్ అయ్యారు. అలాంటి ఫేస్ కట్ ఇతనికి అలాంటి ముస్టాచెస్ వాడినట్టు ఉంటే బాగుంటుంది. ఇదేంటి కథరా చెప్పరా అంటే మీసాల అమరిక గురించి చెప్తున్నారంటే, ఒక హీరోని మనం స్క్రీన్ మీద చాలాసేపు 2.5 గంటలు చూస్తున్నామంటే, 3 గంటలు చూస్తున్నామంటే అతని లుక్ కూడా చాలా ఇంపార్టెంట్, అపీలింగ్గా ఉండాలి. నాకు చిన్న పోలిక చెప్తున్నానని కాదు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ చూసినప్పుడు మట్కాలో అతన్ని హీరోకి చూసినప్పుడు ఈ రెండు కూడా పోలిక కనిపిస్తాయి. రెండు కూడా మొహాలు అట్లాగే ఉన్నాయి. సో ఇది కొంచెం ఇబ్బందికరం. సో ఈ సినిమాకి ఇటువంటి ఫలితం రావడంలో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. నన్ను తప్పట్టబోకండి, మీరు ఒకసారి సినిమా చూసి నేను చెప్పింది కరెక్టో కాదో తెలుసుకోండి. మరొక అంశాన్ని మనం చెప్పుకుందాం. స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి. ప్రధాన పాత్ర యాక్టివ్గా లేకపోతే, అంటే యాక్టివ్ పార్ట్ కనుక తీసుకోకపోతే అది అంత ఉండదు. ఎందుకంటే హీరోనే సినిమాని మోసేటటువంటి వ్యక్తి, కథని మొత్తాన్ని తీసుకొచ్చి, కథలో ఉన్న ఎమోషన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. చాలా సిల్లీగా కొన్ని అనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఒక సీన్ చూడండి, నువ్వు గనక సంతకం పెడితే నేను నీ మీద కేసు విత్డ్రా చేసుకుంటానంటాడు. ఆయన అప్పటికప్పుడే సంతకం పెట్టి ఒక లెటర్ ఇస్తాడు, ఈ లెటర్ ఈయన చింపేస్తాడు. ఆయన తీసుకోనని అంటాడు. ఇదేంటి విచిత్రంగా, ఈయన కూడా చింపేయచ్చు కదా నాకు అనిపించింది. అంటే దానిలో ఏమన్నా గొప్పతనం ఉందో నాకు తెలియదు, వెనక అలా అనిపించలేదు. కానీ ఈయన ఇచ్చింది కూడా చింపేయచ్చు కదా, లేదు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. రెండో, తన తండ్రి ఇలాగా ఇతను మోసం చేసి చనిపోయాడు అని తెలిసినప్పుడు జనరల్గా ఏం చేస్తారండి, తండ్రిని చంపిన వాడి పగబట్టి అతని మీద పగ తీర్చుకుని దాని మీద వెళ్ళాలా. యాక్చువల్గా ఇతను వచ్చిన డైలాగ్ అంటాడు, నా తండ్రిని చంపిన వాడి చేతనే నా చేత తలకూరు పెట్టిస్తారా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేనేమన్నానంటే, ప్రధాన పాత్ర చాలా సందర్భాల్లో మన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ప్రధాన పాత్ర ఏదైతే ఉంటే ఆ పాత్రకి సంబంధించినటువంటి సీన్ కానీ లేదా సీక్వెన్స్ కానీ ఏదో ఒకటి బిగినింగ్లో ఉండాలి. బిగినింగ్లో ఉండి ఇది ప్రధాన పాత్ర, దీనికి ఈ కథకి సంబంధించిందని చాలా హిట్ సినిమాల్లో ఉంటాయి. మీరు మాయాబజార్ నుంచి ఈ సినిమా దాకా గమనించండి, ఇదే ఉంటుంది. కానీ సినిమాలో ఫస్ట్ సీన్ ఏముంటుందండి, శ్రీకాంత్ కళ ఉంటుంది. ఇది శ్రీకాంత్ కథ. శ్రీకాంత్ యొక్క పశ్చాత్తాపం, అంటే చేసిన ద్రోహాన్ని పోయి పశ్చాత్తాపం పొంది పరిహారం చేసుకున్న కథ, హీరో కథ.
ఎవరి కథ? ఇదే కన్ఫ్యూజన్. మరొక అంశం, సినిమా మొదలెట్టినప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్కి ఉండేటువంటి విశేషమైన అధికారాలతో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎలక్షన్ వ్యవస్థలో ఉన్నటువంటి దోషాలను ఎలా కరెక్ట్ చేసి దేశాన్ని కాపాడొచ్చు లేదా వ్యవస్థను కాపాడొచ్చు అనేది చెప్పాలనుకున్నారు. చాలా మంచి అంశం. అందుకనే నా గుడ్ ఫిలిం అన్నాను. మంచి ఫిలిం అనడానికి కారణం అది. మనకి ఇప్పుడు కావాల్సింది కూడా అది. చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో రకరకాలుగా ట్రాంపరింగ్ చేశారని రకరకాలుగా వింటున్నాం. ఎలక్షన్లో ఉన్న లొసుగులు అంటే మనం వేసిన ఓటు కరెక్ట్గా అతని వ్యక్తికి చేరటం లేదు, మన అభిప్రాయాన్ని కరెక్ట్గా తీసుకోవట్లేదు, మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు డబ్బుతో కానీ మరోతనం కానీ మరో రకంగా కానీ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ను ఉపయోగించి అనే మాట వింటున్నాం. ఇలాంటి వాటిని కరెక్ట్ చేసేటటువంటి దిశగా కనుక కథ ఉన్నట్టుకుంటే బాగుండేది. అంటే ఇది ఏంటంటే ముఖ్యంగా ఆ పాయింట్ కాకుండా ఇద్దరి మధ్య సంఘర్షణలాగా తీసుకెళ్ళిపోయారు. ఇది చాలా రొటీన్ కథలాగా అనిపించి జనాలకు విసుగు కలుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన కారణం. పాటల్లో కూడా శంకర్ ఉపయోగించిన టెక్నిక్ చాలా పాతది. వెనకాల పెద్ద పెద్ద సెట్స్, గ్రాఫిక్ ఉన్న సెట్స్ వేయటం చేయటం. ధూప్ అనేదో పాట ఉంటుంది. ఆ పాటలో రామ్ చరణ్ వేసిన డ్రెస్ చూడండి. ఒకసారి ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తే ఆ ప్రభుదేవ వేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో శంకర్ ఫస్ట్ సినిమాలో ప్రేమికుడు అదేదో సినిమా, ముకాబ్లా అనేదో సినిమా పాట ఏదో వస్తుంది ఒకటి ఆ గ్రాఫిక్స్లో వచ్చినాయి అప్పట్లో. ఆ కింద షూస్ కనపడటం తర్వాత మనిషి మాయమైపోవడం అప్పట్లో కొత్త అయినాయి. అదే టెక్నిక్ మళ్ళీ ఇప్పుడే వాడాడు. విచిత్రం ఏంటంటే అక్కడ ప్యాటరాప్ అని వాడితే ఇక్కడ సాంగ్లో ఏం వాడాడంటే కోపం వస్తే కోపరాప్ అని వాడాడు. ప్యాటరాప్ కోపరాప్ అంతే, మాట మార్చారు. సేమ్ అదే ప్యాటర్న్, విజువలైజేషన్ కూడా అదే ఉంది. పాత ఏజ్ ఓల్డ్ హీరోయిన్ కూడా. తర్వాత ప్లాస్టిక్ బ్యూటీ. ఆ తెలుగుతనంలో ఉండాల్సినటువంటి రామ్ చరణ్ పక్కన ఉన్న హీరోయిన్లో ఉండాల్సినటువంటి ఆ టెండర్నెస్ అనేది కనిపించలా. అదేదో ఒక ప్లాస్టిక్ బ్యూటీ లాగా ఉంది. ఎందుకనే ఈ మధ్యకాలంలో చాలా ఫ్లాప్ అయిన సినిమాల్లో శంకర్ గమనించండి, అందరూ ప్లాస్టిక్ బ్యూటీ ఉన్నటువంటి అమ్మాయిని అలా ఫేస్లో సరిగ్గా ఎక్స్ప్రెషన్స్ పలకన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని హీరోయిన్లో పెట్టుకుంటున్నాడు. ఇదో దరిద్రం. కథ ప్రారంభించినప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ కథ రాద్దామని అనుకుని ఉంటారు. ఈ లోపుగా ఎలక్షన్స్ వచ్చాయి, ఆంధ్రాలో ఎలక్షన్స్ వచ్చాయి, రకరకాల కొత్త విషయాలన్నీ కూడా డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని బ్యాక్డ్రాప్ చేసుకుని మళ్ళీ కొత్త ఎపిసోడ్లు వెళ్ళారేమో అనిపించింది కథలో. అంటే కథకి ఏమవుతుంది, మొదట అనుకున్నటువంటి పాయింట్ కాకుండా మధ్యలో రకరకాల ఒపీనియన్స్, రకరకాల ఏదో ఇట్లా చేస్తే హిట్ అవుతున్నాం అట్లా చేస్తే హిట్ అవుతున్నాం అని కథను రకరకాలుగా మార్చుకుంటూ సరిగ్గా దాన్ని చేయలేక, సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయలేక, టైం లేక ఇన్ని రకాల సమస్యలతో అయిందేమో. అందుకనే దర్శకుడు కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ అవుట్పుట్ ఆఫ్ గేమ్ చేంజర్ అని శంకర్ అనవలసి వచ్చింది. మీరే కాదు, మీకే బాగాలేదు, మాకు కూడా బాగాలేదు. ఎందుకని సినిమాని మీరు ఏ పద్ధతిలో చెప్పారు అంటే ఒక లీనియర్ పద్ధతిలో చెప్పారా, నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పారా అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినటువంటి 3 సినిమాలు కూడా నాన్ లీనియర్ పద్ధతిలోనే చెప్పాల్సి వచ్చింది. ప్రధానంగా దీనిలో లోపం ఏంటంటే మీరు నాన్ లీనియర్లో చెప్పినప్పుడు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెంగ్తీగా అయిపోయినాయి, పుష్పలలాగా. అందుకని ఏమైంది, ఎపిసోడిక్గా అయిపోయినాయి. మిగతా సినిమాల్లో కూడా అంటే డాకు మహారాజులోను తర్వాత ఈ సినిమాలో కూడా ఇది సంక్రాంతికి వస్తున్నాలో కూడా ఫ్లాష్ బ్యాక్లో ఉన్న చిన్న అంశాలు ఉన్నాయి. కానీ అవి క్రిస్ప్గా ఇప్పుడున్న ప్రస్తుత కథకి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పుకుంటూ ఈ కథ మీద బేసే వెళ్ళిపోయారు ఆ 2 సినిమాల్లో. ఇది అలా కాదు. అక్కడ ఫ్లాష్ బ్యాక్ని వివరంగా చెప్పటం, ప్రతి బ్లాక్ని వివరంగా చెప్పటం వల్ల ఒక్కొక్కటి బ్లాక్గా అయిపోయి సినిమా అనేది ఏ ముక్కకు ఆ ముక్కగా సూపర్గా ఉంటుంది. కానీ మొత్తం ఓవరాల్గా ఒక ఎమోషన్ని క్రియేట్ చేయలేకపోయినాయి. ఇదొకటి. రెండో పాయింట్, తమిళ దర్శకులు తెలుగులోకి ఇప్పుడు వచ్చినా కూడా విలన్ని హైలైట్ చేస్తూ విలన్ కథలు రాస్తూ ఉంటారు. ఇది మోపిదేవి కథ, హీరో కథ, రామ్ నందన్ కథ చెప్పండి. ఒకానొక సందర్భంలో చూస్తే ఈ మోపిదేవి కథలాగా అనిపిస్తుంది. మోపిదేవి హైలైట్ అయిపోతుంటాడు. నేను ఇంతకుముందు అన్నాను అనుకోపోండి, స్పైడర్ సినిమా తీశారు మహేష్ బాబుతో కూడా, అది కూడా అంతే. సేమ్ విలన్ కూడా అక్కడే ఉంటాడు, ఇతనే విలన్. ఆ సినిమాలో కూడా ఇతనే విలన్ పనిచేశాడు. ఎస్జే సూర్యనే పనిచేశాడు. కథ అంతా అతని మీద, అతని పాయింట్ ఎలివేషన్స్ అని అతను ఉంటాయి. హీరోయిన్ ఏమో ప్యాసివ్ అయిపోతాడు. అది కూడా అంతే. డిసాస్టర్ సినిమా 150 కోట్లు పెట్టి తీశారు, మట్టి. ఇది కూడా అంతే. 450 కోట్లు 500 కోట్లు అంటున్నారు.
సినిమాలో బ్యాడ్ ఏం లేదు, చూడటానికి అసభ్యకరమైనవి, అసభ్యకరమైన డైలాగులు, పిచ్చి పిచ్చి ఏం లేవు. సినిమా అంతా చాలా నీట్గా ఉంది, చాలా లావిష్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, విజువల్గా సూపర్ అదరగొట్టారు. కానీ కథ ఓవరాల్గా ఎమోషనల్గా లేకపోవటం పెద్ద డ్రాబ్యాక్. అదేంటంటే చెప్పాగా మొదటి 2 ప్రశ్నలు, ఆ 2 ప్రశ్నలే పట్టుకోవాలి. ఎవరి కథ, దేని గురించి కథ. నేను అందుకే అంటాను, కథ రాసే కొత్త దర్శకులు, రచయితలు ఎవరైతే ఉంటారో ఈ 2 ప్రిన్సిపల్స్ని పేపర్ మీద రాసిన ఎదుర్కొంటూ పెట్టుకోవాలి. దీస్ ఆర్ ద గైడింగ్ లైన్స్ అనమాట. అంటే మీరు కథని అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకురాడు. అరే మనం హీరో కథ చెప్పాలి రోయ్, వేరే వాడు విలన్ కథ చెప్తున్నాం, వద్దు, మనం ఈ పాయింట్ మీద కథ అనుకున్నాం కాబట్టి దీని మీద రాయాలి అని మనం అనటానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా ఇష్టానికి వెళ్ళిపోయి స్క్రీన్ ప్లే తీసి మన తెలుగు ప్రజల మీద వదిలితే దేవుడో రావడో అనుకుని సినిమాలకు వెళ్ళిన ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. అందుకే గేమ్ చేంజర్కి ఈ ఫలితం వచ్చింది. నేను అందుకే అంటాను, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం విత్ బ్యాడ్ స్క్రీన్ ప్లే. ప్యాసివ్ క్యారెక్టర్ నెవర్ చేంజ్ ద గేమ్. ప్యాసివ్ క్యారెక్టర్ని గేమ్ చేంజ్ చేయలేవు, ఎందుకంటే అవి బలహీన పడిపోయాయి. మదర్ క్యారెక్టర్ ఒకటి పెట్టారు. మదర్ క్యారెక్టర్ పెట్టి లాస్ట్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని హీరోతో విలన్ ఒక ఎలిగేషన్ చేస్తాడు. ఇతను సన్నే కాబట్టి, ఎవరైతే పార్టీ పెట్టారో వాళ్ళ అబ్బాయి ఇతను కాబట్టి ఇతను ఎలక్షన్ కమిషనర్గా ఉండటానికి వీల్లేదని ఒక చిన్న అప్లికేషన్ తీసుకెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు తల్లిని పిలుస్తారు. సో తల్లిని తల్లి కాదంటాడు, ఏదో సెంటిమెంట్ సీన్ అనుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ఆత్మత్యాగం చేయటం, ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇదే క్యారెక్టర్ని సరిగ్గా స్టడీ చేయకపోవటం, ఇదే విమెన్ క్యారెక్టర్స్ పర్టికులర్గా నేను చాలా సందర్భాలు చెబుతున్నాను. స్త్రీ పాత్రలని చేసేటప్పుడు, దాన్ని డిజైన్ చేసేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకుండా, వాటిని క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయో వినకుండా, సిట్ఫీల్డ్ ఏమంటాడంటే క్యారెక్టర్ వాయిస్ని వినటానికి ప్రయత్నించండి, క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నదో ఫస్ట్ వినండి, దాని నుంచి మీరు స్క్రిప్ట్ తయారు చేయండి అంటాడు. లెట్ దెమ్ స్పీక్ అంటాడు క్యారెక్టర్స్ని. అది మనం క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయో ప్రవర్తనయో తెలియకుండా, దర్శకుడు క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయో వినకుండా, వాటి ప్రవర్తన అవేం చేస్తున్నాయో మనం వినకుండా, మనం అనుకున్నట్టుగా కథను తయారు చేయటం, మనం అనుకున్నట్టుగా కథను తిప్పాలని ఎప్పుడైతే అనుకుంటాడో దర్శకుడు, నేనే కాదు, మీరే కాదు, శంకరే కాదు, ఎవరైనా ఫెయిల్ అవుతుంటారు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయినటువంటి స్క్రీన్ ప్లే సూత్రం. అందుకనే ప్యాసివ్ క్యారెక్టర్స్ ఎప్పుడూ కూడా ఏ సినిమాని హిట్ చేయలేవు. మీరు హిట్ అయిన సినిమాలన్నింటినీ తీసుకోండి, ఏ సినిమాలో అయినా కానీ సమస్య హీరోదే అవుతుంది, పోరాటం హీరోదే అవుతుంది. ఏ సమస్య మీద అనుకున్నాడో ఆ సమస్య మీదే చెయ్యాలి. ఈ సినిమా తండ్రి మీద దుర్మార్గం చేసిన వ్యక్తిని పగ తీర్చుకున్న కొడుకు కథ, లేదా వ్యవస్థని పాడు చేయాలనుకున్న పొలిటీషియన్కి బుద్ధి చెప్పి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్ కథ, లేదా ఐఏఎస్ ఆఫీసర్ కథ అనేది క్లారిటీ అనేది దర్శకుడికే లేకపోవటం వలన కన్ఫ్యూజన్లో ప్రేక్షకులు పడ్డారు. సినిమాని తీసుకెళ్ళి డబ్బాలు వెనక్కి పంపించేశారు. ఇది ఈ గేమ్ చేంజర్ కథ. ఎలా ఉందో మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.